అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. కమింగ్ టు థర్డ్ న్యూస్. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ఎలా, న్యాయపరంగా ఉన్న హద్దులు అధిగమించడం ఎలా, బీసీ రిజర్వేషన్లకి హైకోర్టు వేసిన బ్రేక్స్ ని అడ్డు తొలగించుకునే లేదలా సుప్రీంకోర్టులోనే తేల్చుకోవాలంటోంది తెలంగాణ ప్రభుత్వం. అయితే బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టేని సుప్రీంలో సవాల్ చేసే ఆలోచనలో ఉంది ప్రభుత్వం. రేపు ఢిల్లీకి వెళ్లబోతున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. రేపు ఉదయం 9 గంటలకు ఢిల్లీకి ఆయన పయనమవుతున్నారు. సీనియర్ న్యాయవాదులతో చర్చించనున్నారు ముఖ్యమంత్రి. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్స్ కి హైకోర్టు బ్రేక్ వేసిన విషయం తెలిసిందే. జీవోలు 9, 41, 42 అమలు నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ప్రభుత్వ వాదనను సుప్రీంకోర్టులో బలంగా వినిపించాలని నిర్ణయించారు. ఈ అంశంపై న్యాయ సలహాలు తీసుకుని రిజర్వేషన్ల సాధన కోసం ప్రయత్నిస్తామని అంటున్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. హైకోర్టు 42% రిజర్వేషన్ ఇచ్చినటువంటి స్టే పైన సుప్రీంకోర్టులో అప్పీల్ చేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇదివరకే ముఖ్యమంత్రి గారు, మీనాక్షి మా ఇన్ఛార్జ్ గారు, డిప్యూటీ సీఎం గారు, మంత్రి పొన్నం గారు వీరందరితో ఒక జూమ్ సమావేశం కూడా చర్చ జరిగింది. వీలైన త్వరలో సుప్రీంకోర్టులో దీని మీద హైకోర్టు విధించిన స్టే మీద అప్పీల్ పోయే ఆలోచనలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, దాంతోపాటు మా సీనియర్ కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఉన్నారు. ప్రభుత్వం సుప్రీంకోర్టు తలుపు తడితే రెడ్డి జాగృతి సైతం కేవియట్ వేసేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. హైకోర్టులో ఆమోదం లభించని రిజర్వేషన్లకి సుప్రీంకోర్టులో ఎలా ఆమోదం వస్తుందని ప్రశ్నిస్తున్నారు రెడ్డి జాగృతి అధ్యక్షుడు మాధవరెడ్డి. శాస్త్రీయ సర్వే జరిపి దాని ఆధారంగా రిజర్వేషన్స్ ఇవ్వాలంటున్నారు. బీసీలో ఆర్థికంగా ఎదిగిన కులాలను తొలగించాలంటున్నారు. అసలు బీసీ కులాలు ఏవో ముందు తేలాలంటున్నారు. అన్ని కులాల్లోని పేదలకి రిజర్వేషన్ ఫలాలు అందాలని అంటున్నారు మాధవరెడ్డి. ఏదైతే బీసీ కులాలు వాదన చేస్తున్నాయో వాళ్ళ వాదన సరి అయినది కాదు అని చెప్తున్నాం. ఎందుకంటే ఇంతమంది మేధావులు చెప్పిన వినకుండా, ఇన్ని కోర్టు జడ్జిమెంట్లు చెప్పిన వినకుండా, ప్రభుత్వం చేయాల్సినటువంటి పకడ్బందీ ప్రణాళికను వాళ్ళు క్వశ్చన్ చేయకుండా ఇలా ఆదరాబాదరగా జనం మీద నెట్టేస్తాం, లేదా సంఘాల మీద నెట్టేస్తామని ఇప్పుడు ఇంతమంది మేధావులు చెప్తున్నా కూడా మళ్ళీ సుప్రీంకోర్టుకు పోతాం. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇప్పుడు హైకోర్టు స్టే ఇచ్చింది. హైకోర్టు ఎప్పుడైనా కూడా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ సుప్రీంకోర్టు తీర్పులను బట్టి హైకోర్టు ఇస్తుంది. ఇలా మళ్ళీ పోతాం, టైం పాస్ చేస్తాం, లేదు మేము బీసీ మంత్రులం పోతాం, ఇంకా ఇట్లా. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా బ్యూరో చీఫ్ విజయ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. విజయ్, ఇప్పుడు గవర్నమెంట్ ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటి? ఒకవేళ సుప్రీం తలుపు తడితే ఇది వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఎంత మేర కనిపిస్తున్నాయి? అంటే తెలంగాణ హైకోర్టులో జరిగిన సుదీర్ఘ వాదన తర్వాత కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కాపీని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ స్పెషల్ పిటిషన్ వేయాలన్నది ఆలోచనలో ఉంది. అయితే ఈరోజు ఎస్ఎల్పీ వేయాలనుకున్నారు, కానీ రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన ఉన్న నేపథ్యంలో ఢిల్లీలో సీనియర్ న్యాయవాదులను కలిసి ఈ బీసీలకు 42% రిజర్వేషన్ సంబంధించిన దానిపైన ఏ రకంగా సుప్రీంకోర్టులో ముందుకు వెళ్ళాలి దానిపైన రేపు చర్చలు జరిగే అవకాశం వస్తుంది. ఆ తర్వాత సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ వేసి దాని ద్వారా, ఎందుకంటే తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్లో చాలా స్పష్టంగా ఉంది, మేము కేవలం జీవో నెంబర్ 9 పైన మాత్రమే స్టే ఇస్తున్నాం. బీసీలకు 42% రిజర్వేషన్ సంబంధించి ఏదైతే 50% దాటుతుందో అనేక సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ ఇస్తూ వాళ్ళు ఇంట్రీమ్ ఆర్డర్ ఇచ్చారు. దాంట్లోనే చాలా స్పష్టంగా చెప్పారు, ఎన్నికల నోటిఫికేషన్ పైన దాన్ని ఇక్కడ కూడా మేము స్టే ఇవ్వడం లేదు, ఎన్నికల ప్రక్రియలో కోర్టు జోక్యం చేసుకోదు. కాబట్టి ఓపెన్ కేటగిరీలో జనరల్ కోటా కింద 17% పెంచుకొని 17% ఓపెన్ కేటగిరీలో చేసుకోవాలన్న జడ్జిమెంట్ ఉంది. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని పార్టీ పరంగా ముందుకు వెళ్తారా, లేకపోతే సుప్రీంకోర్టులో తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ని మరోసారి ఛాలెంజ్ చేస్తూ అక్కడ తమ వాదన వినిపించే అవకాశం అయితే కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ముందు ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి పార్టీ పరంగా 42% ఇవ్వాలన్నది ఒక ఆలోచన ఉంటే, సుప్రీంకోర్టు వరకు వెళ్ళి సుప్రీంకోర్టులో హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ని స్టే వికెట్ చేయడానికి గల రీజన్స్ అన్నిటి కూడా పూర్తి స్థాయిలో డిస్కస్ చేసిన తర్వాత సుప్రీంకోర్టులో స్పెషల్ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఇదంతా ప్రభుత్వం వైపు ఉంటే, రెడ్డి జాగృతి మాత్రం అవసరమైతే సుప్రీంకోర్టులో మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పిటిషన్ దాఖలు రెడీ అయిందో దానిపైన కేవియట్ వేయడానికి కూడా రెడీగా ఉన్నాం. తమ వాదనంతా కూడా చిన్న ఏదైతే అన్ని కులాల్లో కూడా పేదలకు న్యాయం జరగాలి, పేదలకు ఈ రిజర్వేషన్ దక్కాలి తప్ప అగ్రవర్ణాలకు సంబంధించిన వారికి తగ్గకూడదని అభిప్రాయం. బీసీ రిజర్వేషన్ తమ వ్యతిరేకం కాదు అనేది రెడ్డి జాగృతి చెప్తుంది. అవసరమైతే సుప్రీంకోర్టు మళ్ళీ పెడతాం. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చట్టబద్ధంగా చేయలేదో 50% కంటే ఎక్కువ రిజర్వేషన్ దాటుతున్నాయి కాబట్టి బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తూ సుప్రీంకోర్టుకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా అక్కడ కూడా తమ కేవియట్ వేసి అడ్డుకుంటామని రెడ్డి జాగృతి కూడా హెచ్చరిస్తుంది. థ్యాంక్ యూ విజయ్.